హాయ్ ఫ్రెండ్స్, ఉయ్యాల కంబాలు నిలబెట్టేసిన తర్వాత అయితే దాని చుట్టూరు సుంచుబుడ్లు వెలిగించేసాం. కానీ ఆ వీడియో అయితే యూట్యూబ్ లో పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే కొన్ని రెస్ట్రిక్షన్లు పడుతున్నాయి. అందువల్ల ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. నేను గరగ మోసే ప్రతి సంవత్సరం మా అమ్మ అయితే నాకు పూలదండ వేసేది. ఎప్పటిలానే పూలదండ రెడీ చేస్తుంది. అది అయ్యాక తీసుకెళ్లి మా తమ్ముడికి వేస్తాను. కానీ ఎలా అవుతుంది అని అసలు అనుకోలేదు. అమ్మవారిని ఎత్తేసరికి చాలా టైం పడుతుంది అనుకున్నాం. కానీ మేము పూలదండ తీసుకెళ్లే లోపు అమ్మవారిని ఎత్తేసారు. అమ్మవారిని ఎత్తేసారని ఎందుకు బాధపడుతున్నా అంటే పూలదండ గుడి దగ్గర వేద్దాం అనుకున్నాను. అది ఒక్కటే కాదు, అమ్మవారిని అయితే ఈ రోజు ఉయ్యాల కంబాల చుట్టూరు తిప్పుతారు. ఇంత తొందరగా ఎత్తేస్తారని తెలుసుంటే మా బిట్టు గాని వీడియో తీయడానికి ఇక్కడే వదిలేసేవాడిని. గంటలు మోసే వాళ్ళు ఇంకా వాళ్ళతో పాటు ఉన్న జనాలు ఉయ్యాల కంబాల చుట్టూ ఎలా తిరుగుతారు మీ అందరికి మొత్తం చూపిద్దాం అనుకున్నాను. కానీ పూలదండ కోసం ఇంటికి వెళ్ళడం వల్ల అయితే మీకు ఏం చూపించలేకపోయినా తీసుకొచ్చిన పూలదండ మా తమ్ముడు మెల్ల వేసేసి మా గ్యాంగ్ అంతా కలిసి అమ్మవారి వెనకాల తిరుగుతున్నాను. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా ఊర్లో ఉన్న అన్ని ఇల్లు మారిపోయి కానీ ఈ రెండు పాకిళ్ళు మాత్రం అలానే ఉన్నాయి. తాత మాత్రం మంచి ఊపి మీద డప్పు కొడుతున్నాడు. మీ అందరికి మా పెద్దలు చూపిస్తానని చెప్పాను కదా. మా చెల్లి వాళ్ళు నించొని ఉన్నారు, అదే మా పెద్దలు. చింటుగాడు అయితే పెద్దవాళ్ళతో కలిసి తాళాలు బలే కొడుతున్నాడు. గటాలు మోసే వాళ్ళందరికీ దండం పెట్టుకున్నాను. అమ్మవారిని అయితే ఈ రోజు మా పెద్దింటి పక్కనే దించుతారు. గటాలు దించడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు ఈ వీడియో ఎవరి వరకు రీచ్ అయిందో కింద కామెంట్ చేసి వెళ్లే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్